బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఎన్నికల మేనిఫెస్టో అమల్లో భాగంగా కూటమి ప్రభుత్వం మరో హామీని నెరవేరుస్తోంది. అందరికీ ఇళ్లు పథకంలో భాగంగా రాష్ట్రంలోని సొంత ఇళ్లు లేని పేదలకు ఇళ్లు ఇస్తామని ఎన్నికల్లో కూటమి పార్టీలు హామీ ఇచ్చారు. ఈ హామీ అమల్లో భాగంగా అధికారంలోకి వచ్చిన 17 నెలల కాలంలో రాష్ట్ర వ్యాప్తంగా 3 లక్షల ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేసి లబ్ధిదారులకు ప్రభుత్వం కేటాయించింది. నిర్మాణం పూర్తి చేసిన ఈ ఇళ్లలో ఒకే మారు లబ్ధిదారులు గృహప్రవేశాలు చేయనున్నారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా 3 లక్షల ఇళ్లలో లబ్ధిదారుల గృహప్రవేశాలు జరగనున్నాయి. అన్నమయ్య జిల్లా రాయచోటి మండలం దేవుగుడిపల్లి గ్రామంలో సామూహిక గృహప్రవేశాల కార్యక్రమంలో సీఎం పాల్గొనడంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా నిర్మాణం పూర్తి చేసుకున్న ఇళ్లను వర్చువల్గా ముఖ్యమంత్రి ప్రారంభించనున్నారు. లబ్ధిదారులకు ఇంటి తాళాలు అందించనున్నారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన బిఎల్సి కింద నిర్మించిన 2,28,034 ఇళ్లు, పిఎంఏవై గ్రామీణ కింద 65,292 ఇళ్లు, పిఎంఏవై జన్మన్ పథకం కింద మరో 6,866 ఇళ్లలో లబ్ధిదారులు గృహప్రవేశాలు చేయనున్నారు. 2014 తర్వాత తెలుగుదేశం ప్రభుత్వం వివిధ విభాగాల్లో 8 లక్షల ఇళ్ల నిర్మాణం పూర్తి చేసింది. ప్రస్తుత అధికారంలోకి వచ్చిన 17 నెలల కాలంలోనే 3 లక్షల ఇళ్ల నిర్మాణాలు పూర్తి అయ్యాయి. గత పాలకుల పేదల సొంతింటి కలల్ని కూల్చేసింది. 4.73 లక్షల ఇళ్లు రద్దు చేసింది. 2.73 లక్షల మంది లబ్ధిదారులకు చెల్లించాల్సిన మొత్తాన్ని బకాయి పెట్టింది. గత ప్రభుత్వం నిలిపివేసిన ఇళ్ల నిర్మాణాలకు చెందిన బకాయి బిల్లులు దశల వారీగా కూటమి ప్రభుత్వమే చెల్లించింది. ప్రస్తుతం పూర్తి చేసిన ఈ ఇళ్లనే కాకుండా మరిన్ని ఇళ్లను త్వరితగతిన పూర్తి చేసి లబ్ధిదారులకు అందించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. 3 లక్షల ఇళ్ల ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆయా జిల్లాల నుంచి మంత్రులు, ప్రజాప్రతినిధులు కూడా ఈ సామూహిక గృహప్రవేశాల కార్యక్రమంలో పాల్గొననున్నారు. ఎన్నికల మేనిఫెస్టో అమల్లో భాగంగా కూటమి ప్రభుత్వం మరో హామీని నెరవేరుస్తుంది. అందరికీ ఇళ్ల పథకంలో భాగంగా రాష్ట్రంలోని సొంత ఇళ్లు లేని పేదలకు ఇళ్లు ఇస్తామని ఎన్నికల్లో కూటమి పార్టీలు హామీ ఇచ్చాయి. ఈ హామీ అమల్లో భాగంగా అధికారంలోకి వచ్చిన 17 నెలల కాలంలో రాష్ట్ర వ్యాప్తంగా 3 లక్షల ఇళ్ల నిర్మాణాలను పూర్తి చేసి లబ్ధిదారులకు ప్రభుత్వం కేటాయించింది. దీని గురించి మరింత సమాచారం మా ఏపీ ఇన్పుట్ ఎడిటర్ నరేంద్ర అందిస్తారు. నరేంద్ర, చెప్పండి, ఎన్నికల మేనిఫెస్టోలో ఏదైతే కూటమి ప్రభుత్వం చెప్పిందో దాంట్లో భాగంగా దాదాపుగా 3 లక్షల ఇళ్లకు, అంటే ఎవరైతే పేదలకు సొంతింటి కళ అనేటువంటి దాని విషయంలో సాకారం చేసేందుకు కూటమి ప్రభుత్వం అయితే 3 లక్షల ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేసి లబ్ధిదారులకు ప్రభుత్వం కేటాయించింది. దీని తాజా అప్డేట్ ఏంటి? కూటమి పార్టీలకు సంబంధించినటువంటి నాయకులు ఎన్నికల సమయంలో ఇచ్చినటువంటి హామీలని ఒక్కొక్కటిగా అమలు చేసుకుంటూ వెళ్తున్నారు. దానిలో భాగంగానే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేదలకు సంబంధించి ఇల్లు ఇస్తాం, పేదలు వాళ్ళ ఇంట్లో స్వేచ్ఛగా ప్రశాంతంగా బతకొచ్చు, దానికి తగిన విధంగా రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా సౌకర్యాలు కల్పిస్తుంది, మీకున్నటువంటి సమస్యలన్నీ కూడా పరిష్కరిస్తామంటూ గతంలో చెప్పారు. చాలా మంది అద్దెలలో ఉంటూ వాటికి రెంట్లు కట్టుకోలేక ఇబ్బంది పడుతూ ఉన్నారు. సొంత ఇల్లు లేక వాళ్ళు పడుతున్నటువంటి మనోవేదన చూసినటువంటి సమయంలో, ఎన్నికల సమయంలో చంద్రబాబు నాయుడు గతంలో వాళ్ళకి హామీ ఇచ్చారు. గత ప్రభుత్వం వాటిని పట్టించుకోకపోయినా, వాటికి నిర్మాణాలు పూర్తి చేయకుండా నిధులు దారి మళ్లించినా సరే, ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ దిశగా అడుగులు వేసింది. ఈ ఒక్కరోజే రాష్ట్రంలో 3 లక్షల ఇళ్లలో గృహప్రవేశాలు చేయబోతున్నారు లబ్ధిదారులు. వాటికి సంబంధించి ఆ కార్యక్రమంలో కూడా సీఎం చంద్రబాబు నాయుడు పాల్గొనబోతూ ఉన్నారు. ఈ రోజు ఉదయం సీఎం చంద్రబాబు నాయుడు అన్నమయ్య జిల్లా రాయచోటి నియోజకవర్గానికి బయలుదేరతారు. 10:40 చిన్నమండెం మండలంలోని దేవుగుడిపల్లి గ్రామానికి వెళ్తారు. అక్కడ పేదలతో కలిసి గృహప్రవేశం కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం అక్కడ ప్రజావేదికలు ఏర్పాటు చేసినటువంటి సభలో కూడా ఆయన మాట్లాడతారు. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ ఏ విధంగా ఇచ్చిన మాటకు తగ్గట్టుగా పేదలకు ఇళ్లు అందించిందో కూడా ఆయన తెలియజేస్తారు. మొత్తంగా 17 నెలల కాలంలో 3 లక్షల ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేసి, ఆ 3 లక్షల ఇళ్ల నిర్మాణాలు పూర్తయిన తర్వాత వాటిని లబ్ధిదారులకు అందించడం, వాళ్ళు ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో కూడా వాటి గృహప్రవేశాలు చేయబోతూ ఉన్నారు. వాటికి అవసరమైనటువంటి అన్ని అవకాశాలు ఉపయోగించుకుని ఆ నిర్మాణాలు పూర్తి చేశారు. మొత్తంగా ఏదైతే 2014 తర్వాత తెలుగుదేశం ప్రభుత్వం వివిధ విభాగాల్లో 8 లక్షల ఇళ్ల నిర్మాణం పూర్తి చేసింది. ప్రస్తుతం అధికారంలోకి వచ్చిన 17 నెలల కాలంలోనే 3 లక్షల ఇళ్ల నిర్మాణం పూర్తి చేసిందంటేనే చంద్రబాబు నాయుడు ఏ విధంగా అధికారులు పరుగులు పెట్టించారో మనం అర్థం చేసుకోవచ్చు. గత పాలకులు ఏదైతే పేదల సొంతింటి కళని కూల్చివేశారంటూ కూడా చంద్రబాబు నాయుడు పదే మాట్లాడుతూ ఉంటారు. దగ్గర 4.73 లక్షల ఇళ్లను రద్దు చేశారు. అదేవిధంగా 2.73 లక్షల మంది లబ్ధిదారులకు చెల్లించాల్సినటువంటి మొత్తాన్ని కూడా బకాయి పెట్టారు గత ప్రభుత్వంలో. దాంతో పేదల ఇల్లు కలగానే మిగిలిపోతున్నటువంటి భయం ఏర్పడినటువంటి సమయంలో చంద్రబాబు నాయుడు
ఇళ్ల నిర్మాణాలకు చెందినటువంటి బకాయిల బిల్లులను దశల వారీగా చెల్లిస్తూ కూటమి ప్రభుత్వం ఆ నిర్మాణాలను పూర్తి చేసింది. ఆ ఇళ్లనే కాకుండా మరిన్ని ఇళ్లను త్వరగా పూర్తి చేసి లబ్ధిదారులకు అందించే విధంగా కూడా ప్రభుత్వం చర్యలు తీసుకుంటూ ఉంది. మొత్తంగా ఏదైతే ఈ 3 లక్షల ఇళ్లలో గృహ ప్రవేశాలు జరగబోతున్నాయి, ఆ జిల్లాల నుంచి మంత్రులు, ప్రజా ప్రతినిధులు, అక్కడ ఉన్నటువంటి స్థానిక నాయకులు సామూహిక గృహ ప్రవేశాల కార్యక్రమంలో పాల్గొనబోతున్నారు. పెద్ద ఎత్తున పేదలంతా కూడా ఆనందంగా పండగ చేసుకుంటూ ఈ ఒక్కరోజే రాష్ట్ర చరిత్రలో ఇది ఒక గొప్ప విషయంగా మిగిలిపోయేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే 3 లక్షల మంది పేదవాళ్ళు వాళ్ళ సొంత ఇంట్లో అడుగు పెట్టబోతున్నారు. ఆ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు పాల్గొనబోతున్నారు. చంద్రబాబు నాయుడు నేరుగా వెళ్లి అన్నమయ్య జిల్లాలో ఈ కార్యక్రమంలో పాల్గొని ఆ పేదల గృహప్రవేశ కార్యక్రమంలో ఆయన ముందుండి ఆ గృహప్రవేశం చేయించబోతున్నారు. ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం గతంలో చెప్పినటువంటి మాటలకు తగిన విధంగానే ఇప్పుడు వేగంగా ముందుకు వెళ్తూ ఉన్నారు. గత ప్రభుత్వాలు పేదలకు సంబంధించినటువంటి ఇళ్ల విషయంలో ఎలా నిర్లక్ష్యంగా వ్యవహరించిందో ఎప్పటికప్పుడు దృష్టిలో పెట్టుకొని అలాంటి ఇబ్బందికర పరిస్థితులు రాకుండా ఆ నియోజకవర్గాల్లో కూడా జిల్లాల్లో కూడా అధికారులని ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహించి స్థానిక నాయకులతో సమన్వయం చేసుకుని చంద్రబాబు నాయుడు పూర్తిగా పేదలకు ఇల్లు అందించే విధంగా కూడా ముందుకు వెళ్తున్నారు. రహీం, నరేంద్ర, దాదాపుగా దీంతో పాటు ఇటు విధంగా ఏదైతే ప్రధానమంత్రి ఆవాస్ యోజన బిఎల్సి కింద నిర్మించినటువంటి 2,28,034, అదేవిధంగా పిఎంఏవై గ్రామీణ్ కింద 65,292 ఇళ్లు, అదేవిధంగా పిఎంఏవై జన్మన్ పథకం కింద మరో 6,866 ఇళ్లలో కూడా లబ్ధిదారులు గృహప్రవేశాలు చేయనున్నట్లు కూడా వార్తలు వస్తుంది. అంటే దాదాపు తెలుగుదేశం ప్రభుత్వం వివిధ విభాగాలు ఏమైనప్పటికీ ఇప్పటి వరకు 8 లక్షల ఇళ్ల నిర్మాణం పూర్తి చేస్తున్నట్టు కూడా ఉంది. దీని గురించి తాజా అప్డేట్ ఏంటి? కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైతే 3 లక్షల ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేసి పేదలకు అందించడం జరిగింది. అదే ముఖ్యంగా 2014 నుంచి 2019 వరకు కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్నటువంటి సమయంలో కానీ ఇప్పుడు ఈ 17 నెలల్లో కానీ దగ్గర 8 లక్షల ఇళ్లను నిర్మాణాలు పూర్తి చేసి పేదవారికి అందుబాటులోకి తీసుకువచ్చారు. అందులో 2014 ఆ టైంలో కూడా పెద్ద ఎత్తున వెంకయ్యనాయుడు కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి సమయంలో ఆంధ్రప్రదేశ్ కి ఈ పేదల కోసం ఇళ్ల నిర్మాణాలకు అవసరమైనటువంటి అనుమతులన్నీ కూడా తీసుకురావడం జరిగింది. ఆ సమయంలో వేగంగా నిర్మాణాలు కూడా పూర్తి చేశారు. అప్పట్లోనే బిఎల్సి కింద ఏదైతే 2,28,034 ఇళ్లను, పిఎంఏవై గ్రామీణ్ కింద 65,292 ఇళ్లు, అదేవిధంగా వేరు పథకాల కింద మరొక 7,000 ఇళ్లను కూడా లబ్ధిదారులకి గృహ ప్రవేశాలు చేసే విధంగా కూడా ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. మొత్తంగా ఇప్పుడు ఏదైతే వీటికి సంబంధించి ఇప్పుడున్నటువంటి పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని అధికారులు కూడా ఎక్కడికక్కడ దానికి తగిన విధంగానే పనిచేశారు. ఉచిత ఇసుక ఉండటం వల్ల కూడా దగ్గర 20 టన్నులు ఉచితంగా పొందేందుకు ప్రభుత్వం దానికి తగిన విధంగా కూడా ఎక్కడికక్కడ సామూహిక గృహ ప్రవేశాలు జరిగే ప్రాంతాల్లో కూడా అవకాశాలను కల్పించింది. మొత్తంగా ఇసుక విషయంలో కూడా ఎక్కడ ఇబ్బందికర పరిస్థితులు తలెత్తకుండా ఇసుకను కూడా ఫ్రీ చేయటం, దాంతో పాటు అధికారులు ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేయటం, ఎక్కడెక్కడైతే ఏ సమస్యలతో ఆగిపోయాయో, ఎక్కడెక్కడైతే నిర్మాణాలు సక్రమంగా లేవో వాటన్నిటిని కూడా ఎప్పటికప్పుడు పర్సంటేజ్ చూసుకుంటూ ఎందుకు ఆగిపోయాయి, దానికి సంబంధించినటువంటి లోపాలేంటి, దానికి ఏమేమి ఏర్పాట్లు చేస్తే ఇంకా వేగంగా పూర్తవుతాయంటూ కూడా సంబంధిత శాఖల అధికారులంతా కూడా ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహించి చంద్రబాబు నాయుడు వాళ్ళకి గైడెన్స్ ఇచ్చారు. ఆ దిశగా వాళ్ళంతా కూడా అడుగులు వేశారు. కాబట్టి ఈ రోజు 3 లక్షల ఇళ్లను ఇప్పుడు ఒకే రోజు రాష్ట్ర ప్రజలకు అందించే విధంగా కూడా కూటమి ప్రభుత్వం ముందుకు వెళ్తుంది. కూటమి పార్టీలకు సంబంధించినటువంటి ముఖ్య ఎవరైతే ప్రజాప్రతినిధులు ఉన్నారో వాళ్ళంతా కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనబోతున్నారు. మరి కాసేపులో ఇది ఒక పెద్ద పండగ వాతావరణంలో ఆంధ్రప్రదేశ్ లో ఈ కార్యక్రమం జరగబోతుంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చేసిందేం లేదంటూ ఇప్పటికే ఇతర పార్టీలకు సంబంధించిన నాయకులు పదే మాట్లాడుతున్నారు. అయితే కూటమి పార్టీలకు సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులు ఏం సాధించారు, ప్రజలకు ఏం చేశారనేది కూడా ఎప్పటికప్పుడు ఒక పెద్ద సంఖ్యగా చూపించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. మొన్న డిఎస్సికి సంబంధించి ఎవరైతే అభ్యర్థులు ఉన్నారో వాళ్ళు విజయం సాధించిన వాళ్ళకి అమరావతిలో పెద్ద ఎత్తున పట్టాలు ఇచ్చి వాళ్ళ విజయం సాధించినటువంటి పత్రాలు వాళ్ళకి అందించి వాళ్ళకి ఏం చేసిందో కూడా కూటమి ప్రభుత్వం చెప్పింది. ఇప్పుడు కూడా 3 లక్షల ఇళ్లను ఒకే రోజు గృహ ప్రవేశానికి ఏర్పాట్లు చేసి వాళ్ళు ఏ విధంగా వాళ్ళ కళల్లో ఆనందం ఉందో చూసేటువంటి ప్రయత్నం అయితే కూటమి పార్టీలకు సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులు చేయబోతూ ఉన్నారు. రహీం, రైట్ నరేంద్ర, రైట్, థ్యాంక్ యూ ఫర్ అప్డేట్.